ఆ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ లో ఐక్యతనది నేతి బీరలో నెయ్యేనా? డిన్నర్ మీటింగ్స్ పెట్టుకుని ఆప్యాయంగా మాట్లాడుకుని మేమంతా కలిసిపోయామోచ్ అని చెప్పినవన్నీ కేవలం డైలాగ్లేనా? ఇన్బిల్ట్ విభేదాలు అలాగే ఉండిపోయాయా? తాజాగా మంత్రికి మాజీ మంత్రికి మధ్య జరిగిన వ్యవహారం ఆ విషయాన్ని చెప్తోందా? ఇంతకీ ఏం జరిగింది? ఎవరా ఇద్దరు ముఖ్య నేతలు? ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలందరూ ఒకవైపు, మంత్రి కొండా సురేఖ దంపతులు మరోవైపు అన్నట్టుగా గతంలో సాగాయి స్థానిక రాజకీయాలు. రెండు వర్గాలు అధిష్టానానికి పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి. బహిరంగ విమర్శలు కూడా చేసుకున్నారు నేతలు. కొండా దంపతులకు వ్యతిరేకంగా మిగతా నేతలు మీటింగ్స్ కూడా పెట్టుకున్నారు. వ్యవహారం ఏఐసీసీ ప్రతినిధులు పార్టీ క్రమశిక్షణ కమిటీ దాకా వెళ్లాక ఉధృతి తగ్గింది. పెద్దల జోక్యంతో ఎవరికి వారు తగ్గినట్టు కనిపించారు. దాంతో ఇక వివాదాలు సమసిపోయినట్టేనని భావించారు అంతా. నాయని రాజేందర్ రెడ్డి ఇంట్లో నిర్వహించిన విందు సమావేశానికి కొండా సురేఖ హాజరై మా మధ్య విభేదాలు లేవంటూ ప్రకటించారు కూడా. ఇన్నాళ్లు ఉన్నది అభిప్రాయ భేదాలే తప్ప అవి విభేదాలు కాదని, మేమంతా కలిసికట్టుగా జిల్లా అభివృద్ధి కోసం పనిచేస్తామని కూడా చెప్పేశారు. దీంతో మాజీ మంత్రి కడియం శ్రీహరికి కొండా దంపతులకు మధ్య ఉన్న ఆధిపత్య పోరు కూడా చెక్ పడ్డట్టేనని అనుకున్నారు. ఇక కడియం శ్రీహరి మనవరాలి హాఫ్ శారీ ఫంక్షన్కి కూడా మంత్రి కొండా సురేఖ హాజరయ్యారు. కలిసి ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల మధ్య ఉన్న విభేదాలు పూర్తిగా తొలగిపోయినట్టేనని అంతా భావించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నట్టుండి ఒక్కసారిగా మళ్లీ కడియం శ్రీహరిపై కొండా సురేఖ అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో వరంగల్ జిల్లా నేతలంతా గతుక్కుమన్నారు. అంటే ఇన్నాళ్లు జరిగిన ప్రచారమంతా ఉత్తుతుదేనా? సమస్య అలాగే ఉందా? విభేదాలు తగ్గలేదా అంటూ చర్చలు మొదలయ్యాయి. అదే టైంలో ఓరుగల్లు కాంగ్రెస్ రాజకీయం మళ్లీ హీటెక్కుతున్న వాతావరణం కనిపిస్తోందని అంటున్నారు. మంత్రి సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య ఆధిపత్య పోరుకి ఇంకా బ్రేకులు పడ్డట్టు లేదని మాట్లాడుకుంటున్నారు. అలాగే జిల్లాలో అధికార పార్టీ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చిందా అన్న సందేహాలు సైతం పెరుగుతున్నాయి. కడియం వ్యవహార శైలిపై మంత్రి కొండా సురేఖ అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో మరొకసారి విభేదాల ప్రస్తావన తెరపైకొచ్చింది. కడియం తాజాగా తన నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధి, వాటి సమస్యలపై అధికారులతో మాట్లాడడంతో పాటు ప్రత్యేకంగా రివ్యూ నిర్వహించడమే తాజా వివాదానికి కారణం. అది మంత్రికి ఆగ్రహం తెప్పించిందట. ఈ సమావేశం అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన పూర్తి మాస్టర్ ప్లాన్ను తనకు సమర్పించాలని కడియం అధికారులను కోరినట్లుగా మంత్రికి సమాచారం అందింది. ఈ పరిణామంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గం వరకు అంటే అర్థం చేసుకోవచ్చు, కానీ ఆ పరిధి దాటి మొత్తం జిల్లా వ్యవహారాల్లో కడియం శ్రీహరి జోక్యం చేసుకోవడం ఏంటి? ప్రోటోకాల్ను ఉల్లంఘిస్తూ అధికారులపై ఒత్తిడి తేవడం సరికాదని భావించారట మంత్రి సురేఖ. కడియం వ్యవహార శైలి, జిల్లా మ్యాటర్స్లో ఆయన తలదూర్చుతున్న తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ తాజాగా మంత్రి రాసిన లేఖలతో వరంగల్ కాంగ్రెస్ రాజకీయంలో మరొకసారి దుమారం రేగుతోంది. అయితే శ్రీహరి మాత్రం కేవలం నా నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాలను మాత్రమే అధికారులతో చర్చించామని, అంతకు మించి ఎలాంటి సమీక్షా సమావేశం జరగలేదని అంటున్నారు. మొత్తంగా కొండా సురేఖ, కడియం శ్రీహరిల మధ్య ఉన్న ఆధిపత్య పోరు సమసిపోలేదు అనడానికి ఈ ఎపిసోడే నిదర్శనమని అంటున్నాయి రాజకీయ వర్గాలు. అటు కడియంకు హౌస్ కమిటీలో ప్రాధాన్యత ఉన్న పోస్ట్ రావడం కూడా ఈ ఫిర్యాదుల పరంపరకి కారణమై ఉంటుందని అంచనాలున్నాయి.